జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో నక్షత్రములను, సూర్యమండలాన్ని, మొత్తం ఆకాశాన్నంతటినీ కబళిస్తున్నాడా అన్నట్టుగా హనుమ ఆకాశములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హనుమ మేఘాల మధ్యలో వెడుతూ ఉంటే ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః, ఒకసారి కనిపిస్తూ ఉన్నాడు మేఘాలలో నుంచి, ఒకసారి కనిపించటం లేదు. ఆ రకంగా తెల్లని వస్త్రము ధరించినటువంటి హనుమ మేఘాల మధ్యలో చంద్రమా ఇవ లక్ష్యతే, ఒక చంద్రునిలాగా కనిపిస్తూ ఉన్నాడు. మహాధ్వనులతో నిండినటువంటి ఆకాశములో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి హనుమ తార్క్ష్యాయమానో గగనే బభాసే, గరుత్మంతునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. హనుమ సముద్రపు దక్షిణ తీరము నుండి ఉత్తర తీరము చేరుకోవటం కోసం ఆకాశములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హనుమ ఆకాశ మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దక్షిణ తీరము నుండి ఉత్తర తీరానికి ప్రయాణము చేస్తూ ఉన్నాడు. మహాతేజస్శాలి అయినటువంటి హనుమ, రాక్షస శ్రేష్ఠులను చంపినటువంటి హనుమ, తన పేరును లంకలో ప్రకటించుకున్నటువంటి హనుమ, లంకా నగరాన్నంతటినీ అల్లకల్లోలము చేసినటువంటి హనుమ, సీతాదేవికి ప్రణామము చేసి బయలుదేరినటువంటి హనుమ దాదాపుగా సగం దూరం చేరుకున్నాడు. హనుమ లంకా నగరానికి వెడుతూ ఉన్నప్పుడు కనిపించిన మైనాకుడిని ఇప్పుడు తిరుగు ప్రయాణములో పర్వతేంద్రం సునాభంచ సముపస్పృశ్య వీర్యవాన్, హనుమ ఆ మైనాకుడిని మృదువుగా తన చేతులతో తాకి మైనాకుడికి తృప్తి కలిగించి ఇక మహావేగంగా వెడుతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి హనుమకు మహేంద్ర పర్వతం కనిపిస్తూ ఉంది. ఆనందముతో సింహనాదం చేస్తూ ఉన్నాడు. లాంగూలాంచ అపి అకంపయత్, ఆంజనేయుడు ఆనందముతో తన తోకను విదిలిస్తూ ఉన్నాడు. త్వరలో తన వారినందరినీ చూస్తాను కదా అనే ఆనందములో ఉన్నాడు హనుమ. హనుమంతుని సింహనాదాన్ని ఉత్తర తీరములో ఉన్నటువంటి వానరులందరూ, హనుమ కోసమని ఎదిరి చూస్తూ ఉండేటటువంటి వానరులందరూ విన్నారు. అప్పటి వరకు చాలా నిరుత్సాహముగా ఉన్నటువంటి వానరులందరూ ఒక్కసారిగా ఆనందముతో గెంతులేస్తూ ఉన్నారు, మా హనుమ వస్తూ ఉన్నాడు కదా అని. వానర శ్రేష్ఠుడైనటువంటి జాంబవంతుడు వానరులందరినీ ఒక్కచోటికి పిలిపించి ఇలా అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, సర్వదా కృతకార్యోసౌ హనుమాన్నాత్ర సంశయః, హనుమంతుడు అన్ని విధాలుగా కార్యాన్ని సాధించి వస్తూ ఉన్నాడు, అందులో సందేహమే లేదు. లేదంటే నహి అస్య అకృతకార్యస్య, ఒకవేళ కార్యాన్ని సాధించకపోతే నాద ఏవం విధో భవేత్, హనుమంతుని నాదము అట్లా ఉండదు. ఒకవేళ కార్యాన్ని సాధించకపోతే హనుమంతుని తొడల నుండి వస్తూ ఉన్నటువంటి వేగపు గాలి, వేగపు ధ్వని అట్లా ఉండదు అంటూ జాంబవంతుడు వానరులందరికీ చెబుతూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా.
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.